మళ్ళీ ఇక్కడ న్యాయ రాజధానిగా కర్నూలును ఎన్నుకుని 3 ప్రాంతాలు అన్ని పార్టీలు కూడా జెండాలతో భావిస్తూ ఉన్నారు. తప్పకుండా అది లేకుండా ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా చేయమని వాళ్ళే కోరుతున్నారు. గవర్నమెంట్ ఏమన్నా ఇది మిస్ అయిందంటే ప్రజలకి ఎవరైనా మళ్ళీ కేంద్రంతో అడుక్కునే పరిస్థితిలో తప్ప. చెప్పండి, రాబో కాలంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొనసాగుతోంది. మరి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలిచి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే రావాలని చెప్పేసి పేద ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నడూ లేని సంక్షేమ పథకాలు ఈ 5 ఏళ్లలో జగనన్న అందించాడు. దీని తర్వాత కూడా కొనసాగుతాయి కాబట్టి ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వమే రావాలని చెప్పేసి ఆశిస్తున్నారు. అంటే కేవలము సంక్షేమ పథకాలు మాత్రమే ఇచ్చారు, ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయలేదు అని చెప్పేసి బయట అనుకుంటున్నారు కదా. మరి అంటే బయట అనుకోవడం అంటే ప్రతిపక్షాలు కానీ లేకపోతే ఇతర పక్షాలు కానీ చెప్పడం జరుగుతుంది. అంటే సంక్షేమ పథకాలే కేవలం సరిపోవు, అభివృద్ధి కూడా చేయాలని చెప్పేసి అంటారు. అభివృద్ధి అంటే కేవలము రోడ్లు వేయడము, పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడమే కాకుండా రాష్ట్రంలో ప్రతి 2000 జనాభాకి ఒకటి గ్రామ సచివాలయము, రైతు భరోసా కేంద్రము, డిజిటల్ లైబ్రరీ, నాడు నేడు కింద పాఠశాలల అభివృద్ధి, మళ్ళీ వైద్య విధానంలో అనేక సమూల మార్పులు జరిపి ప్రతి ఒక్క ప్రభుత్వ వైద్యశాలలో సిబ్బందిని నియమించి దాదాపు 40,000 పోస్టుల వరకు భర్తీ చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇక అభివృద్ధి విషయానికి వస్తే సచివాలయం అనేది మనం కేవలం ఇన్ని సంవత్సరాలు చూసాము. ఎవరికో పెద్ద వాళ్ళు విజయవాడ రాజధాని ప్రాంతంలో పోయి పనులు చేసుకునేది. ఇప్పుడు అక్కడ పోయే అవసరం లేకుండా మన గ్రామాల్లోనే సచివాలయాలు తీసుకువచ్చేసి గ్రామ స్వపరిపాలన అందిస్తున్న జగనన్న ఖచ్చితంగా ప్రజల మనసుల్లో గట్టిగా ఉన్నాడు కాబట్టి ఆయన పాలననే ప్రజలు కోరుకుంటున్నారు. ఆయనే గెలుస్తారు. అది అంటే ఇప్పుడు కేవలము రాజధాని పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అంటే రాజధాని కేవలము మనకు అమరావతి ఉన్నింది, ఇప్పుడు వచ్చేసేసి ఏది కూడా అంటే పూర్తి స్థాయిలో అటు అమరావతి కానీ లేకపోతే అటు వైజాగ్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ కర్నూలు కానీ అని చెప్తున్నారు. 3 రాజధానుల్లో పూర్తిగా ఏ రాజధానిని వినియోగించుకునే పరిస్థితిలో ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది. దానిపైన అన్ని ప్రాంతాల అభివృద్ధి వైఎస్ఆర్సీపీ లక్ష్యము. ఒక చోట రాజధాని నిర్మించి గతంలో చూసాం, మేము పొరపాటు చేసాము. హైదరాబాద్ని అభివృద్ధి చేసి వదులుకొని రావాల్సిన పరిస్థితి. ఆ విధంగా కాకుండా ఉత్తరాంధ్రలో మనము ఇది అక్కడ పరిపాలన రాజధాని అని చెప్పి విశాఖలో, మళ్ళీ అమరావతిలో వచ్చేసి చట్టాలు చేసేందుకు అక్కడ అసెంబ్లీ, మళ్ళీ ఇక్కడ న్యాయ రాజధానిగా కర్నూలును ఎన్నుకొని 3 ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతున్నారు. దీనినే ప్రజలు ఆమోదిస్తున్నారు కూడా. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు జగనన్న పాలన పట్ల. నమస్కారం. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏదైతే బాగుంటుందని మీరు భావిస్తూ ఉన్నారు? మేము కొత్తలో భాగంగా తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి రావాలని అనుకుంటున్నాము. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అరాచకాలు, ఇసుక దోపిడీ, ప్రజలకు చేసింది ఏమీ లేదు. వాళ్ళు దోచుకోవడం తప్ప, కల్తీ మద్యం అమ్మే ప్రజల ఆరోగ్యాలు చెడగొట్టడం తప్ప ఏం చేసింది ఏమీ లేదు. అందువల్ల తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని లోకల్గా ఉన్న ప్రజలు కూడా భావిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ కూటమికి జనమంతా పట్టం కడతారని మా తరఫున మేము తెలియజేసుకుంటున్నాము. నమస్తే, చెప్పండి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఏదైతే బాగుంటుందని మీరు భావిస్తూ ఉన్నారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి 100% అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అన్ని పార్టీలు కూడా జెండాలతో పాటు వస్తూ ఉంటే జనం గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గుడి కట్టుకోవడం, ప్రతి నిరుపేద కుటుంబానికి కూడా ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా కూడా లబ్ధి చేకూర్చాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటున్నాం. అంటే సంక్షేమ పథకాలు అనేవి పూర్తి స్థాయిలో అందిస్తున్నారు. మరి కేవలం సంక్షేమంతోనే పార్టీ వస్తుందని మీరు ఎట్లా భావిస్తారు? సంక్షేమం అభివృద్ధి అనేటివి 2 కళ్ళు లాంటివి. మొట్టమొదటి సంక్షేమానికి పెద్దపీట చేసినాడు. రాబోయే రోజుల్లో సంక్షేమ అభివృద్ధి కూడా జరుగుతుంది. అందులో ఏం డోకా లేదని తెలియజేస్తున్నాం.
ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనేసి మీరు భావిస్తూ ఉన్నారు? ఇప్పుడైతే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి చూస్తే గమనిస్తే గత ప్రభుత్వం ప్రజల్ని పీడించడం దోచుకోవడం తప్ప వాళ్ళు ఉడకబెట్టింది ఏమీ లేదు. 3 రాజధానులు అన్నారు, ఒక రాజధాని కూడా లేదు. అమరావతికి గండి పెట్టారు. 3 రాజధానులు అది లేకుండా ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా చేయమని వాళ్ళే కోరుతున్నారు. వాళ్ళకే క్లారిటీ లేదు. సో ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారు, ప్రజలకు మంచి జరుగుతుంది. సామాన్య ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా మేము కూడా అదే అనుకుంటున్నాం. టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటైతే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుందని మేము భావిస్తున్నాం. రాబో రోజుల్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ప్రజల గుండెల్లో జగన్ ఉన్నాడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే బాగుంటుందని అందరూ భావిస్తున్నారు. ఈ గవర్నమెంట్ ఏమైనా ఇది మిస్ అయిందంటే ప్రజలకి వచ్చే పథకాలు కూడా ఆగిపోతాయని అందరూ ప్రజల్లో గట్టిగా నమ్మకం ఉంది. అందుకోసము మహిళలు ఎక్కువగా జగన్నే కోరుకుంటున్నారు. నమస్కారం. రాబోయే కాలంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ బీజేపీ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఆ ప్రభుత్వం 2.5 లక్షల కోట్లు, ఈ ప్రభుత్వం 6.5 లక్షల కోట్లు అప్పు చేయింది. ఎవరు వచ్చినా మళ్ళీ కేంద్రంతో అడుక్కునే పరిస్థితిలో తప్ప వీళ్ళు స్వతంత్రంగా ఏమీ రాష్ట్రానికి ఏమీ చేయలేరు. కాబట్టి 100% భారతీయ జనతా పార్టీ వస్తేనే మన ఆంధ్రప్రదేశ్ కొద్దిగా అయినా మెరుగుపడుతుంది. లేని ఎడల ఇంకా అప్పుల్లో కోల్పోతుంది. వాళ్ళు సిద్ధమంటారు, వీళ్ళు సిద్ధమంటారు. ఇద్దరు అప్పులు చేసే సిద్ధమే తప్ప రాష్ట్రాన్ని ఎటువంటి బాగుపరిచే చేత వాళ్ళు కాదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. అంటే జాతీయ పార్టీలా ప్రాంతీయ పార్టీలా అని చూసుకున్నప్పుడు ఇక్కడ అంటే దక్షిణాది ఇక్కడ ప్రాంతంలో ఎక్కువ శాతము ప్రాంతీయ పార్టీలకే వైపే మొగ్గు చూపుతుంటారు ప్రజలు. మరి దీన్ని బట్టి మీరు అంటే జాతీయ పార్టీగా ఎట్లా గెలుపొందుతుంది? 42 సంవత్సరాలు అయింది భారతీయ జనతా పార్టీ వచ్చి. 42 సంవత్సరాల్లో ఫస్ట్ 3 సీట్లతో వచ్చింది. అప్పుడు మొత్తం దేశమంతా రాలే, ఒక్కో చోటు వస్తుంది. ఇప్పుడు సౌత్లో ఆల్రెడీ తమిళనాడులో దగ్గర 18% నుంచి 25% వరకు ఓటు శాతం పెరిగింది. కర్ణాటకలో పెరిగింది, తెలంగాణలో పెరిగింది, ఆంధ్రాలో కూడా పెరుగుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు 16% ఉన్న ఓటు శాతము ఈ లింకులతో అలయన్స్ వలన తగ్గిపోయింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు గిలియన్స్ ఏముండదు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఓటు శాతం పెరుగుతుంది. 100% బీజేపీని కోరుకుంటున్నారు జనాలందరి నోట్లో కూడా తెలుసు. వేరే ప్రాంతీయ పార్టీలకు ఏ ఓటు వేసినా కూడా వాళ్ళ నుంచి వీళ్ళకి ఏమి బాగోగులు ఉండవు, ఒక ఉద్యోగాలు కానీ వేరే ఎటువంటి ఇంప్రూవ్మెంట్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నారు. అంటే పూర్తి స్థాయిలో అభ్యర్థులు మీకు ఉన్నారు? పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఉన్నారు. ఇప్పుడు మొన్న ఒక 1 మంత్ బ్యాక్ ప్రతి నియోజకవర్గానికి ఎంతెంతమంది కంటెస్ట్ చేస్తారంటే ప్రతి మినిమం 7 నుంచి 10, ఒక్కొక్క చోట 15 మంది కూడా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు.